వాట్ ఈస్ ద తులసి? ఫస్ట్ టైమ్ అసలు క్వెషన్స్ అడుగుతున్నా కదా! నీకెప్పుడు క్వెషన్స్ అడిగినట్టు రికార్డ్ చేయలా. సో అవును సార్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జేడీకే అండ్ జేఆర్ఏ? జేడీకేలో టూల్స్ ఉంటాయి సార్. జేఆర్ఈలో వచ్చేసి జావా రన్ టైమ్ ఎంటిటీ ఓన్లీ జేసీఎల్ ఇవే ఉంటాయి సార్. హ్మ్. 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 జేఆర్ఈ సపోర్టెడ్వే ఉంటాయి సార్. సో జేడీకే అనే సాఫ్ట్‌వేర్ గనక ఇన్‌స్టాల్ చేస్తే మన కంప్యూటర్‌లో సెట్ ఆఫ్ టూల్స్ ఇన్‌స్టాల్ అవుతాయి. జావా రన్ టైమ్ దాంతో పాటు ఎన్విరాన్మెంట్ కూడా ఇన్‌స్టాల్ అయ్యిద్ది. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే జేవీఎం, జేసీఎల్, అదర్ సపోర్ట్ ఫైల్స్ అవి కూడా ఇన్‌స్టాల్ అవుతాయి. అదే ఓన్లీ జేఆర్ఈ ఇన్‌స్టాల్ చేసామనుకో మన కంప్యూటర్‌లో టూ టూల్స్ ఇన్‌స్టాల్ అంటే అవ్వకుండా జేవీఎం, జేసీఎల్, అదర్ అవ్వదు. సపోర్ట్ ఫైల్సే ఇన్‌స్టాల్ అవుతాయి. అంతేనా? అవును సార్. ఇప్పుడు ఆ! ఎక్కడ ఎప్పుడు జేఆర్ఈ యూజ్ చేస్తారు? ఎప్పుడు జేడీకే యూజ్ చేస్తారు? అది జెప్పు. సాఫ్ట్‌వేర్స్ డెవలప్ చేయాలంటే జేడీకే యూజ్ చేస్తాం సార్. హ్మ్. జేఆర్ఈ ఏంటంటే మనం బయట కోడ్ పంపిస్తే కంపైల్ చేసి హ్మ్, హ్మ్. బయట కోడ్ పంపిస్తే వేరే కంప్యూటర్‌లో యూజ్ చేయాలంటే ఓన్లీ జేఆర్ఈ ఉంటే ఉంటే సరిపోతది సరిపోద్ది. సార్. అది. జావా ఎన్విరాన్మెంట్ అది. వెరీ గుడ్. వెరీ గుడ్. అంటే క్లయింట్ ఎన్విరాన్మెంట్‌లో జేఆర్ఈ, డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌లో జేడీకే. జేడీకే ఎస్ సార్. అలా. గుడ్. బానే చెప్తున్నావు పర్లేదు. ఇంప్రూవ్ అయ్యావు. ముందు మీద చాలా బెటర్. కంపైల్ చేయడానికి ఏ కమాండ్ యూజ్ చేస్తున్నావురా నువ్వు రోజు? కంపైల్ చేస్తున్నావుగా ప్రోగ్రామ్స్ రాస్తున్నట్టున్నావుగా? సరే సార్. హ్మ్. జావాసి క్లా క్లాస్ నేమ్ డాట్ జావా సార్. ప్రోగ్రామ్ నేమ్, ఫైల్ నేమ్ అంటాం. వాట్ ఎస్ సార్. ప్రోగ్రామ్ నేమ్ ఇస్తాం అప్పుడు. ప్రోగ్రామ్ విత్ ఎక్స్‌టెన్షన్ ప్రోగ్రామ్ నేమ్ ఇస్తాం. ఫైల్ రన్ నేమ్ సార్. ఎస్ సార్. చేసేటప్పుడైతే బయట కూడా ఫైల్ నేమ్ ఇస్తాం. అది కూడా హ్మ్. ఏ జా డాట్ జావా క్లాస్ ఫైల్‌లో మెయిన్ మెథడ్ ఉందో అది ఇస్తాం. ఎస్ కదా! సార్. హ్మ్. హ్మ్. జావా ఫీచర్స్ గుర్తుంటే చెప్తావా? జావా ఫీచర్స్ గుర్తున్నాయా అసలు? ఎస్ సార్. హుహు. చెప్పైతే. వెబ్ అప్లికేషన్స్ అవే కదా సార్ జావా ఫీచర్స్. ఫీచర్స్ అవి కాదు నాన్న. ఒక్క నిమిషం జావా ఈస్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్, రోబస్ట్ అండ్ సార్. ఓకే సెక్యూర్, సార్. డిస్ట్రిబ్యూటెడ్ అండ్ నెట్వర్క్ డైనమిక్ నెట్వర్క్ సపోర్టెడ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మల్టీ మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హై పెర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పుకున్నాం. జావాని కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటారని కూడా అనొచ్చని చెప్పుకున్నాం. ఇలా కొన్ని చెప్పాను ఫీచర్స్ ఎస్ సార్. కదా! జావాని జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకంటాం? By using Java, we can develop different types of applications, web applications, mobile applications, IoT, data analytics, అనలిటిక్స్ పర్పస్ next కోసం. అది. అంటే జావాని ఒక పర్పస్ కోసం కాకుండా డిఫరెంట్ పర్పసెస్ కోసం different యూజ్ చేస్తాం కాబట్టి మల్టిపుల్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి జావాని general purpose జనరల్ పర్పస్ programming ప్రోగ్రామింగ్ language లాంగ్వేజ్ అంటారు. జావాని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకంటాం? because it supports OOPS concepts, data abstraction and encapsulation, polymorphism, and inheritance. పాలిమార్ఫ్స్, ఇన్హెరిటెన్స్. నైస్. మన ప్రోగ్రామ్‌లో అదే ఇఫ్ యూ వాంట్ టు రన్ యువర్ ప్రోగ్రామ్, Yes, sir. వాట్ యూ షుడ్ రైట్? If you want to run the program, Yes, sir. which method is must? Main method, sir. Main method. Can you tell me the prototype of main method? Public static void main string args. Public static void main string args. Very good. In Java, if you want to print something, which statement you write? Sir. If you want to print something in Java, System dot out dot println. mhm, how we can represent a string literal? String literal, it is represented double quotations, collection Using of double quotations. characters.
వెరీ గుడ్. వెరీ గుడ్. డబుల్ కొటేషన్స్‌తో రిప్రజెంట్ చేస్తాం. ఎస్ సార్. వాట్ ఈస్ కన్కాటినేషన్ సింబల్? కన్కాటినేషన్ సింబల్ అంటే ఏంటి? బిసైడ్ ద స్ట్రింగ్ ప్లస్ ప్లస్ స్ట్రింగ్ స్ట్రింగ్ పక్కన ప్లస్ ఉంటే కన్కాటిలేషన్ అంటాం. స్ట్రింగ్ లిటరల్‌కి బిఫోర్ గాని, ఆఫ్టర్ గాని ప్లస్ సింబల్ స్ట్రింగ్ కనిపిస్తే దాన్ని కన్కాటినేషన్ సింబల్ అంటాం. అదేం చేస్తుంది? కన్ అంటే అపెండ్ 2 ఒకటే కన్కాట్ అనొచ్చు, స్ట్రింగ్ అపెండ్ కి అనొచ్చు. ఏం పర్లేదు చెప్పు బానే చెప్తున్నా. హ్మ్. హ్మ్. స్ట్రింగ్‌కి అది స్ట్రింగ్ కి యాడ్ అవుతుంది సార్. దాని ఆ! పక్కన ఏదైతే అపెండ్ ఉందో అవుతుంది. స్ట్రింగ్ కి యాడ్ అవుతుంది. ఆ స్ట్రింగ్‌కి ఇంట్ గాని, ఫ్లోట్ గాని అసలు దేన్నైనా అపెండ్ చేయొచ్చు. బై యూజింగ్ అవును కన్కాటినేషన్ సార్. సింబల్. కన్కాటినేషన్ సింబల్ అపెండ్స్ ఎనీథింగ్ టు ద స్ట్రింగ్. కన్కాటిలేషన్ సింబల్. దేన్నైనా స్ట్రింగ్‌కి అపెండ్ చేస్తుంది. బానే చెప్తున్నావు పర్లా. ఇంప్రూవ్ ఎస్. అయ్యావు. హ్మ్. వాట్ ఈస్ జేసీఎల్? జావా క్లాస్ లైబ్రరీ సార్. జావా క్లాస్ లైబ్రరీ. ప్రిడిఫైన్డ్ ప్యాకేజెస్. ప్రిడిఫైన్డ్ సెట్ ఆఫ్ క్లాసెస్ అన్నమాట. చూడు ఆ పేరులోనే ఉందిరా కరెక్ట్ చూడు. జేసీఎల్ జావా క్లాస్ లైబ్రరీ. అంటే క్లాసులు ఉంటాయన్నమాట అక్కడ. లైబ్రరీస్. క్లాస్. ఎస్ సార్. గుడ్. వాట్ ఈస్ జావా ఏపీఐ? అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ సార్. జావా ఏపీఐ అంటే ఏముంటాయి దాంట్లో? ప్యాకేజెస్ ప్రిడిఫైన్డ్ ప్యాకేజెస్ ఉంటాయి. అంతే. ప్రీడిఫైన్డ్ ప్యాకేజ్ ఉంటాయి. కరెక్ట్. హ్మ్. క్లాస్‌లో వాట్ ఈస్ క్లాస్? అది చెప్పాను కదా! ఎస్ సార్. Class is a blueprint for object. Class is user-defined data type and abstract. Class contain data and methods, data హుహు. variables and methods. హ్మ్. Collection of classes is called package. Classes is contains to bind data and pro. I don't remember. హుహుహు. గుర్తులేదా? Last line గుర్తులేదు సార్. ఫస్ట్ గుర్తున్నాయి. Class is blueprint for object. Class is user-defined data type. అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇస్ టు బిన్ డేటా అండ్ తర్వాత గుర్తులేదు సార్ తర్వాత లైన్ ప్రోటోటైప్ ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. క్లాసెస్ కంటైన్ డేటా అండ్ మెథడ్స్. అది చాలు. క్లాస్ అంటే ఏంటి? బ్లూ ప్రింట్ ఫర్ ఆబ్జెక్ట్స్. బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నా పర్లా. క్లాస్ ఓకే అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ఆర్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ విచ్ కంటైన్స్ డేటా అండ్ మెథడ్స్ అని కూడా చెప్పొచ్చు. ఎస్ సార్. అలా అయినా చెప్పొచ్చు. క్లాస్ ఇస్ అ ప్రోటోటైప్ ఫర్ ఆబ్జెక్ట్స్ అనొచ్చు. లేదా ఎస్ సార్. డిజైన్ అని లేదా టెంప్లెట్ ఫర్ ఆబ్జెక్ట్స్ అనొచ్చు. ఎస్ సార్ అది గుర్తు రాలేదు టెంప్లెట్. నైస్. పర్లా. ఎందుకు రాస్తాం అసలు? ఇఫ్ గాని, ఇఫ్ ఎల్స్ గాని ఎందుకు రాస్తాం మనం ప్రోగ్రామ్‌లో? ఒక స్టేట్మెంట్ రన్ చేయడానికి కండిషన్ చెక్ చేసి రన్ చేయడానికి ఇఫ్ ఎల్స్ రాస్తాం సార్. ఇఫ్ కానీ ఎల్స్ కానీ హ్మ్. ఎల్స్ హ్మ్. ఇఫ్ లేడర్ కానీ హ్మ్. అట్లాంటి హ్మ్. హ్మ్. కండిషన్ చెక్ చేసి స్టేట్మెంట్ ప్రింట్ అవ్వడానికి. అంతే.
సమ్‌టైమ్స్ కండిషన్ ట్రూ అయితేనే కొన్ని స్టేట్మెంట్స్ రన్ చేయాల్సొస్తది. ఒక కండిషన్ ఇచ్చి. ఎస్ సార్. లేకపోతే అసలు ఎస్ రన్ సార్. చేయకూడదు అని అనుకుంటే ఇఫ్. ఇఫ్ ఎల్స్ ఎప్పుడు కండిషన్ ట్రూ అయితే ఈ ఓకే. స్టేట్మెంట్స్, ఫాల్స్ అయితే ఆ స్టేట్మెంట్స్ అని అలా రన్ చేయాల్సొస్తే ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్. మరి నెస్టెడ్ ఇఫ్ ఏంటి? ఇఫ్‌లో ఇఫ్ రాస్తామా? సమ్‌టైమ్స్ ఒక కండిషన్ చెక్ చేస్తాం. ట్రూ అయితే మళ్ళీ ఇంకో కండిషన్ చెక్ చేస్తాం. ఎస్ సార్. అలా ఒక ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే లోపలికి ఎంట్రీ. మళ్ళీ అక్కడ ఇంకో కండిషన్ చెక్ చేస్తాం. అది కూడా ట్రూ అయితే ఇంకో ఏదైనా స్టేట్మెంట్స్ రన్ చేయడం. అలా మల్టిపుల్ చెకింగ్స్ చేయడానికి నెస్టెడ్ ఇఫ్ రాస్తూ ఉంటాం సమ్‌టైమ్స్. ఎస్. కండిషన్‌లో ఇంకో కండిషన్ అట్లా. ఇప్పుడు మీరు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళామనుకో మనం. ఎయిర్‌పోర్ట్‌కి ఎస్ సార్. వెళ్ళామనుకో ఫస్ట్ చెక్ చేసేదేంటంటే అసలు నీకు టికెట్ ఉందా అని. ఎస్ లోపలికి సార్. ఎంట్రీ అవ్వాలంటే, లోపలికెళ్ళాలంటే. టికెట్ ఉందనుకో, తర్వాత మళ్ళీ చెక్ ఇన్ ఉంటది. చెక్ ఇన్ అని అంటారు దాన్ని. చెక్ ఇన్ అంటారనుకుంటా. అంటే నీ లగేజ్ మొత్తం ఒక దగ్గర ఇవ్వడం, నీ డీటెయిల్స్ చెప్పడం, అక్కడ ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంటది చెకింగ్. ఇంకొక లెవెల్ ఆఫ్ చెకింగ్ ఉంటది మళ్ళీ. ఏంట్రా అంటే నీతో పాటు ఏమైనా తీసుకెళ్తున్నావని మళ్ళీ చెకింగ్ కూడా ఉంటది. లగేజ్‌కి సెపరేట్. మనం ఏదైనా మన బ్యాగ్స్‌తో పాటు ఏమైనా తీసుకెళ్తున్నామా, మనతో పాటు ఒక బ్యాగ్ ఉంచుకోవచ్చు జనరల్‌గా. ఫస్ట్ చెకింగ్ అసలు టికెట్ ఉందా? లోపలికి ఎంటర్ అయిన తర్వాత నీ లగేజ్ ఒక దగ్గర నువ్వు సబ్మిట్ చేయాలి. ఏ లగేజ్ ఏంటి? ఎంత వెయిట్ ఉందో అవన్నీ చెక్ చేస్తారు. లగేజ్ తీసుకెళ్తారు. కొద్దిగా ముందుకు వెళ్తే నిన్ను చెక్ చేస్తారు ముందు. నీతో పాటు ఏమైనా బ్యాగ్స్ ఉంటే దాంట్లో ఏమైనా దాచావా అని చెక్ చేస్తారు. అలా లెవెల్స్ ఆఫ్ చెకింగ్. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. అలా చెకింగ్‌లో చెకింగ్. ఇంకో దాంట్లో ఇంకో చెకింగ్. అట్లా. అలా చేయాలంటే నెస్టెడ్ ఇఫ్ రాస్తూ ఉంటారు. ఎల్స్ ఇఫ్, స్విచ్ పర్పస్ ఒకటే తెలుసా? ఎల్సిఫ్ లేడర్ రాస్తాం ఆ! కదా! ఎల్సిఫ్ అని నంబర్ ఆఫ్ ఎల్సిఫ్‌లు రాయొచ్చు. ఎస్ సార్. ఎల్సిఫ్ లేడర్ ఎందుకంటే నంబర్ ఆఫ్ కండిషన్ రాస్తా. ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, ఏ కండిషన్ ట్రూ అయితే అదే రన్ అవ్వాలి. అప్పుడు ఎస్ ఎల్సిఫ్ సార్. రాస్తాం. స్విచ్ కూడా ఎల్సిఫ్‌కి ఒక రకంగా ఆల్టర్‌నేటివ్. ఎల్సిఫ్ రాసినప్పుడు కొద్దిగా క్లమ్జీలా ఉంటది కోడ్. స్విచ్ రాస్తే ప్రశాంతంగా ఈజీగా ఉంటది కోడ్. ఓకే సార్. ఇంకా వైల్ లూప్ చెప్పుకున్నాం కదా ఇవాళ. వైల్ కండిషన్. ఎస్ సార్. హ్మ్. ఎందుకు వైల్ లూప్స్ రాస్తాం? లూపింగ్ స్టేట్మెంట్ ఎందుకు రాస్తాం? లేదా వైల్ లూప్ ఎందుకు రాస్తాం? అంటే స్టేట్మెంట్స్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ రాస్తానే ఉంటాం సార్. ఫాల్స్ అయితేనే బ్రేక్ అయ్యి బయటికి లూప్ నుండి బయటకొస్తది సార్. హ్మ్. అంతే. 1 ఆర్ మోర్ స్టేట్మెంట్స్‌ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్‌గా రన్ చేయాల్సొస్తే ఎప్పుడు ఏదో ఒక కండిషన్ ఇస్తే ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు నంబర్ ఆఫ్ ట్రూ టైమ్స్ రన్ అయింది. అవుతూనే ఉండాలి. ఎస్ సార్. అలాంటప్పుడు వైల్ లూప్ రాస్తాం. వైల్ లూప్ నుంచి బయటికి రావాలి అంటే ఆ కండిషన్ ఫాల్స్ అయితే బయటకొస్తాం. లేదా బ్రేక్ వాడొచ్చు. అది ఇంకా చెప్పలేదు మీకు బ్రేక్ గురించి. ఎస్. వైల్ లూప్ రాసేటప్పుడు 3 అంటే రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పాను. ఒక మెయిన్ పాయింట్స్ అనుకో. రూల్స్ అనే కంటే ఆ పాయింట్స్ ఏంటి? ఎస్ సార్. వేరియబుల్‌ని డిక్లేర్ చేసి దానికి ఒక వాల్యూ ఇవ్వాలి సార్. i ఈక్వల్ టు 1. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, అది ట్రూ కండిషను చె చెక్ చేసుకోవాలి సార్. 0-5 వరకు. అలా ఓకే. అదే తర్ ఓకే. ముందు ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి. దానికి ఒక ఇనీషియల్ వాల్యూ అసైన్ చేయాలి. ఆ వేరియబుల్ కండిషన్‌లో యూజ్ చేయాలి. 2 పాయింట్స్. ఇంకోటేంటి? మూడో పాయింట్. తర్వాతదొచ్చేసి హ్మ్. ఆ వైల్ అది బాడీ లోపల ఆ వేరియబుల్‌ని అప్డేట్ చేయాలి. యెస్ సార్. ఓకేనా? అది థర్డ్ పాయింట్. అంతే. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఏ లూపింగ్ స్టేట్మెంట్ కూడా తప్పులు రాయం మనం. పర్ఫెక్ట్ రాస్తాం. ఈ 3 రూల్స్ ఓకే. ఫాలో అయ్యామని చెక్ చేసుకుంటే చాలు పర్ఫెక్ట్ రాసేయొచ్చు. సార్ ఇది వైల్ లూప్‌కే ఇలా ఎందుకు సార్? మామూలుగా దేనికైనా ఇఫ్, ఎల్స్ వేటికి రాసినా వేరియబుల్ డిక్లేర్ చేస్తాము. వాల్యూ అసైన్ చేస్తాం కదా సార్! దీంట్లో కండిషన్ కూడా ఇస్తాం. ఇఫ్‌లో, ఎల్స్‌లో అన్నిట్లో సేమే ఉంటది కదా సార్! ఇది సెపరేట్‌గా 3 కండిషన్స్ అనే లూప్ కానీ ఎందుకు సార్? దానికి కూడా అలాగే ఇస్తాం కదా! లేదే ఇఫ్ ఎలా ఇస్తాంరా? ఒక కండిషన్ ఇస్తాం. ట్రూ అయితే బ్లాక్ అంటే రన్ అయిద్ది. ఇప్పుడు మళ్ళీ రిపీట్ ఇప్పుడు అయిద్దా? ఏ ఈక్వల్ టు 10. రెండోసారి అసలు ఆ! కండిషన్ సార్. చెకింగ్ జరుగుద్దా ఇఫ్ రాసినప్పుడు? లేదు సార్. జరగదసలు. రెండోసారి చెకింగే జరగదు. ఒక్కసారి చెకింగ్ ట్రూ అయితే ఒక ఆ! బ్లాక్, ఫాల్స్ అయితే ఇంకో బ్లాక్. అంతే అయిపోయింది ఇఫ్ ఎల్స్. మళ్ళీ కండిషన్ చెకింగ్ జరగడం అనే కాన్సెప్టే ఉండదు ఇఫ్ రాసినప్పుడు.
అంటే ఇఫ్‌లో ఒక వాల్యూ ఇచ్చి దానికి ఒక వేరియబుల్ ఇచ్చి దానికి వాల్యూ అసైన్ చేస్తాం. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు అవును. 5 ఒక ఇస్తాం కదా! వేరియబుల్ ఇచ్చాం. వాల్యూ అసైన్ చేసాం. అది కండిషన్‌లో యూజ్ చేసాం అనుకుందాం. ఆ తర్వాత ఆ వేరియబుల్‌ని అప్డేట్ చేయాలి. మళ్ళీ కండిషన్ రన్ అయిద్ది ఏమైనా ఉందా? దాన్ని ఓకే సార్. అప్డేట్ చేయంగా. ఆ వేరియబుల్‌తో మనకు అనవసరం ఇంకా. కండిషన్ చెక్ చేసాం. అవును. ట్రూ అయితే ఒక బ్లాక్, ఫాల్స్ అయితే ఇంకో బ్లాక్. మళ్ళీ ఆ వేరియబుల్‌ని అప్డేట్ చేయండి. అప్డేట్ ఎందుకు చేయాలంటే చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ కండిషన్ ట్రూ అవ్వదు, ఫాల్స్ అవుద్ది ఇట్లా ఏమని చెప్పలేదుగా. అవును సార్. సో, ఓకే వైల్ లూప్ సార్. రాసినప్పుడే అప్డేట్ చేస్తూ ఉండాలి ఆ వేరియబుల్‌ని. ఓకే. ఈ పాయింట్ అక్కడ అసలు రానేది ఇఫ్, ఎల్స్ వాటిలో. అసలు ఇఫ్‌కి, వైల్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? అక్కడ కండిషన్, ఇక్కడ రాసాను కండిషనే. చెప్పలేకపోయాను. హ్మ్. హ్మ్. యెస్ సార్. అ అక్కడ కండిషనే రాస్తే, ఇక్కడ కండిషనే రాస్తాం. దీన్ని లూప్ అని ఎందుకంటాం? నంబర్ ఆఫ్ టైమ్స్ రన్ అయిద్ది కాబట్టి. నంబర్ ఆఫ్ టైమ్స్ చెకింగ్ జరుగుద్ది కాబట్టి. అది లూప్ కాదది. ఒకసారి రన్ అయ్యి చెకింగ్ జరుగుద్ది. ట్రూ అయితే ఒకటి, లేకపోతే ఫాల్స్ అయితే ఇంకోటి రన్ అయిద్ది అంతే. అయిపోయింది. ఈ వైల్ లూప్ అట్లా కాదు. లూప్ మళ్ళీ నంబర్ ఆఫ్ టైమ్స్ రన్ అయిద్ది. ఫస్ట్ టైమ్ చెకింగ్. ట్రూ అయితే బ్లాక్ రన్ అయిద్ది. సెకండ్ టైమ్ చెకింగ్. ట్రూ అయితే బ్లాక్ రన్ అయిద్ది. థర్డ్ టైమ్ చెకింగ్. ట్రూ అయితే బ్లాక్ రన్ అయిద్ది. అట్లా రన్ అవుతూనే ఉంటది. రన్ అవుతూనే ఉంటది. ఎప్పటి వరకు? ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఆ వైల్ లూప్‌లో ఉన్న స్టేట్‌మెంట్స్ అన్నీ రన్ అవుతా ఉంటాయి. ఓకే. వెరీ గుడ్. బానే ఇంప్రూవ్ అయ్యావు. సో, రేపు కూడా మళ్ళీ అడుగుతా అయితే. ఇంకా బెస్ట్ ఇవ్వాలి. ఈ ప్రోగ్రామ్స్ కూడా చేయడానికి ట్రై చేయి. నేను ఇచ్చిన అసైన్‌మెంట్స్ ఓకేనా? ఓకే సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. గుడ్. బై.